ఇంకా సాహితమ్మ కోసం ఒక 4 ఫ్రాక్లు అయితే నేను మీషోలో తీసుకున్నాను. వీటి కాస్ట్ కూడా చాలా బాగుందండి. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కనుక తీసుకోవచ్చు. నాకు బాగా నచ్చింది. ఇది కూడా చాలా బాగుందండి. ఈ నేను తీసుకున్న ఫ్రాక్లు అన్నిటిలో నాకు బాగా నచ్చింది ఇదే. మనం 2 తీసుకోవాలి. వీటిల్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక డైలీ రొటీన్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. రాత్రి ఇక్కడ వర్షం పడిందండి. వర్షం తక్కువే పడింది కానీ విపరీతమైన గాలి, ఉరుములు అలా ఉందన్నమాట. 12:00కి కరెంటు తీసేసాడండి. సో అప్పటి నుంచి అంటే రాత్రి నుంచి ఇంకా పవర్ కట్ అనమాట. ఇన్వర్టర్ మీద ఫ్యాన్లు తిరుగుతున్నాయి కానీ ఏసీ బాగా అలవాటు అయిపోయింది కదండి. సాహితమ్మ బాగానే పడుకుంది కానీ సాత్విక్ అయితే 2-2:30 ఆ టైం వరకు కూడా పడుకోలేదన్నమాట. మాకు కూడా సరిగ్గా నిద్ర లేదు. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే తల మొత్తం పట్టేసినట్టు ఫుల్ హెడేక్ వస్తుంది. ఫస్ట్ లేచిన వెంటనే హెయిర్ మొత్తం ఆయిల్ అప్లై చేసుకున్నాను. ఇంక ఇక్కడ వేడివేడిగా ఒక స్ట్రాంగ్ టీ అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ మామూలుగానే పవర్ కట్ ఎక్కువ ఉంటుందండి. ఇంకా రైనీ సీజన్లో అయితే ఒక చిన్న గాలి వీచినా కొంచెం వర్షం పడినా కూడా కరెంటు పోతుంది. రాత్రి అయితే గాలి విపరీతంగా వీచిందండి. నాకు తెలిసి చాలా చోట్ల వైర్స్ అవి కట్ అయిపోయి ఉంటాయి. కరెంటు స్తంభాలు అవన్నీ కూడా పడిపోయి ఉంటాయండి. ఎందుకంటే మా కాలనీలో కూడా వైర్లు అవి కట్ అయిపోయి ఉన్నాయన్నమాట. నాకు తెలిసి ఈరోజు ఈవినింగ్ వరకు కూడా కరెంట్ రాదేమో అని అనిపిస్తుంది. కరెంట్ లేకపోయినా పర్వాలేదు కానీ వాటర్ లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది కదండి. నిన్న ఈవినింగ్ నుంచే ఇక్కడ క్లైమేట్ కొంచెం చేంజ్ అయింది. ఇంకా ఈవినింగ్ నుంచే సరిగా కరెంట్ లేదండి. ఇంకా నైట్ నుంచి అసలు కరెంటే లేదు కదా. కాలనీలో చాలామంది వాటర్కి ఇబ్బంది పడుతున్నారు. పైన ట్యాంకుల్లో వాటర్ ఖాళీ అయిపోయాయి అనమాట. చాలామంది వాటర్కి ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతానికి మాకైతే వాటర్ ఉందండి. ఈవినింగ్ లోపు కరెంట్ రాకపోతే కనుక మేము కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ వేస్తున్నాను. నేను ఆంధ్ర నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఈ రవ్వ ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా వచ్చిన దగ్గర నుంచి రాగి ఇడ్లీ, సామ ఇడ్లీ ఇట్లా మిల్లెట్స్తో అవి ప్రిపేర్ చేస్తున్నాను కదా. ఇంకా మా సాత్విక్ అయితే వైట్ ఇడ్లీ ప్రిపేర్ చేయవా అమ్మ, నువ్వు రవ్వ ఇడ్లీ ప్రిపేర్ చేయవా ఇంకా అని అడుగుతున్నాడు అనమాట. సాత్విక్ ఇద్దరికి ఇడ్లీలు అంటే చాలా ఇష్టం అండి. అయితే మిల్లెట్స్తో చేసే ఇడ్లీలు కొంచెం ఎలాగైనా టేస్ట్ డిఫరెంట్ ఉంటాయి కదా, రవ్వ ఇడ్లీ లాగా ఉండవు కదండి. అందుకని ఇంకా ఇవి తినాలనిపిస్తుంది వాళ్ళకి. రవ్వ ఇడ్లీ ఇంకా ప్రిపేర్ చేయవా అమ్మ అని అడుగుతున్నారు. ఇంకా వాళ్ళ కోసం నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇడ్లీ రవ్వ తీసుకురాలేదు కదండి. అంతకు ముందు వచ్చినప్పుడు తీసుకొచ్చిన ఇడ్లీ రవ్వ ఉందన్నమాట. అది కూడా యూజ్ చేయకపోతే పాడైపోతుంది కదా అని ఇంకా నార్మల్ ఇడ్లీ రవ్వతో సో చాలా రోజుల తర్వాత ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఇడ్లీ అయితే పెట్టేశాను. ఇంకా వేడివేడిగా ఒక స్ట్రాంగ్ టీ అయితే పెట్టుకున్నాను కదండి. ఇంకా ఫస్ట్ టీ తాగాలి, ఎందుకంటే చాలా హెడేక్గా ఉంది. రాత్రి నిద్ర లేక ఒక గ్లాస్ వాటర్ తాగేసి అండ్ టీ అయితే తాగుతాను. ఇంక ఇక్కడ సాత్విక్ ఇద్దరు లేచిన వెంటనే ఈ విధంగా కిచెన్లో నేను ఉన్నానా లేదా అని చూస్తారండి. మీకు ఎదురుగా గ్లాస్ కనిపిస్తుంది కదా, సాత్విక్ చూస్తున్నాడు. అది బెడ్రూమ్ అనమాట. ఇంకా వీళ్ళిద్దరూ లేచిన వెంటనే కిచెన్లోకి చూస్తారు. కిచెన్లో నేను ఉంటే కనుక ఇంకా పరిగెట్టుకుని నా దగ్గరకు వస్తారనమాట. మా సాహితమ్మ అయితే ఇంకా నిద్ర లేవలేదండి, పడుకుంది. సాత్విక్ అయితే చాలా ఎర్లీగానే నిద్రలేస్తాడు. సాహితమ్మ కంటే ముందుగానే నిద్రలేస్తాడనమాట. స్కూల్ ఉన్నా లేకపోయినా నైట్ ఏ టైంకి పడుకున్నా సరే మార్నింగ్ చాలా ఎర్లీగా నిద్రలేవడం ఇద్దరికి అలవాటు అనమాట. ఇప్పుడు స్కూల్ లేదు కాబట్టి సాహితమ్మ కొంచెం ఎక్కువసేపు పడుకుంటుంది కానీ స్కూల్ ఉంటే మాత్రం ఇద్దరు ఒకే టైంకి నిద్రలేచి రెడీ అయిపోతారు. మా సాత్విక్ అయితే నేను ఎంతసేపు పడుకుంటే అంతసేపు పడుకుంటాడు కానీ నేను నిద్ర లేచి వచ్చిన వెంటనే ఒక 5 మినిట్స్లో లేచి నా దగ్గరికి వచ్చేస్తాడండి. అమ్మ కూచు అనమాట. మా సాహితమ్మ అయితే అలా కాదనమాట. పక్కన ఎవ్వరు ఉండని అవసరం లేదు. సాహితమ్మకి సింగిల్గా కూడా పడుకుంటుందండి. చాలా ధైర్యవంతురాలు. పిల్లలు ఇప్పుడు ఒక 6 ఇయర్స్ దాటిన తర్వాత పేరెంట్స్ దగ్గర పడుకోనివ్వకూడదంటండి. ఆ అలవాటు తప్పించాలంట. వాళ్ళు సింగిల్గా పడుకోవడం వాళ్ళకి అలవాటు చేయాలంటండి. సింగిల్గా పడుకునే పిల్లలకే ధైర్యం ఎక్కువ ఉంటుందంట. పేరెంట్స్ దగ్గర పడుకునే పిల్లలు భయంగా పిరికిగానే ఉంటారంటండి. సాత్విక్కి సింగిల్గా పడుకోవడం అలవాటు చేస్తున్నాను కానీ
నేను ఉంటే గనక పక్కన కూర్చుంటే గనక పడుకుంటాడండి. మళ్ళీ నైట్ ఏదో ఒక టైంలో మళ్ళీ నా దగ్గరకొచ్చి పడుకుంటాడనమాట. అందుకనే సాత్విక్‌కి ట్రైన్‌లో వెళ్తున్నప్పుడు కూడా మేము సెపరేట్‌గా టికెట్ తీయమండి. తీసినా కూడా ఆ సీట్‌లో పడుకోడనమాట. అందుకని సాత్విక్‌కి టికెట్ తీయకుండా ఇంకా నేనే పడుకోబెట్టుకుంటూ ఉంటాను. ఇప్పుడు అంటే నెక్స్ట్ మంత్ మాకు జర్నీ ఉంది కదండీ! ఆంధ్ర వెళ్తున్నాం కదా! ఇప్పుడు సాత్విక్‌కి కూడా సెపరేట్‌గా టికెట్ తీయాలండి. రైల్వే రూల్స్ అన్నీ కూడా మారిపోయాయన్నమాట. ఇప్పుడు టికెట్స్ లేకపోతే గనక అసలు స్టేషన్ లోపలికి కూడా ఎలో ఉండదు. అలా రూల్స్ మారిపోయాయి. సాత్విక్‌కి ఇప్పుడు సెపరేట్‌గా టికెట్ అయితే బుక్ చేశాము. అదే చెప్తున్నాననమాట. రోజు చెప్తున్నానండి. నెక్స్ట్ వీక్ మనకి జర్నీ ఉంది కదా! నువ్వు సెపరేట్‌గా పడుకోవాలి ట్రైన్‌లో, లేదంటే టీసీ దింపేస్తారు. ఇట్లా చెప్తున్నాను. ఇంకిప్పుడు సింగిల్‌గా పడుకోబెట్టడానికి కూడా ట్రై చేస్తున్నాననమాట. సాహి, ఏం చేస్తున్నావమ్మా? లెమన్ వాటర్ నువ్వే కలుపుకున్నావా? ఎలా కలుపుకున్నావు? ఆ నైఫ్ అవి గమ్మున కట్ అయిపోతాయి కదా. షార్ప్ థింగ్స్తో మనం అసలు చిన్నపిల్లలు ఆడొచ్చా? కట్ చేయొచ్చా? యూస్ చేయొచ్చా? అమ్మ వచ్చి కలుపుతుంది కదా, గమ్ముని కట్ అవుతుంది కదా హ్యాండ్. బాగా కలుపుకున్నావా? ఏదో టేస్ట్ చూస్తాను. హనీ ఎక్కడ చూసావు? హనీ అక్కడ ఉంది కదా. మార్నింగ్ హనీ అండ్ లెమన్ వాటర్ కావాలా మేడం గారికి? నార్మల్ వాటర్ తాగలేరా? ఇంక రాత్రి నుంచి పవర్ కట్ కదండీ! ట్యాంక్‌లో వాటర్ అయిపోతే చాలా ఇబ్బంది పడాలి. అందుకని ఇంకా ఒక 3, 4 బకెట్లు ఈ విధంగా ఫిల్ చేసుకొని పెట్టుకుంటున్నాను. సాత్విక్ ఇద్దరితో నాకు వాటర్ కొంచెం ఎక్కువే ఉండాలన్నమాట. ఇప్పుడు వీళ్ళిద్దరికీ స్నానాలవి చేయించాలి కదా! ఇంకా ట్యాంక్‌లో వాటర్ అయిపోతే గనక ఈవినింగ్ వరకు చాలా ఇబ్బంది పడాలి. అందుకని కొన్ని ఖాళీగా ఉన్న బకెట్లన్నీ కూడా ఫిల్ చేసి పెట్టుకున్నాను. రాత్రి వచ్చేటప్పుడు మా హస్బెండ్ చికెన్ తెచ్చుకున్నారండి. నేను రాత్రి ప్రిపేర్ చేయలేదనమాట. క్లీన్ చేసి ఉప్పు, కారం అన్నీ పట్టించేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టానండి. అందులో కొంచెం ఐస్ ఎక్కువుంది. లేదంటే రాత్రి పవర్ కట్ అయిపోయింది గాబట్టి చికెన్ మొత్తం పాడైపోయేది. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టాను గాబట్టి బానే ఉందనమాట. ఇంకా ఈరోజు లంచ్‌లోకి నేను చికెన్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ మా హస్బెండ్ లంచ్ బాక్స్ తీసుకువెళ్తారు కదండీ! అందుకని ఇంకా బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసిన వెంటనే లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇడ్లీ వేశాను కదండీ! ఇంకా చట్నీ ప్రిపేర్ చేయడానికి కరెంట్ లేదు కదా! ఇంకా ఈరోజు ఇడ్లీ కారప్పొడితో కానీ, లేదంటే అల్లం చట్నీతో కానీ తినేస్తాము. ఇంకా చికెన్ ఫ్రై కోసం నేనిక్కడ ఆనియన్స్ కట్ చేస్తున్నాను. నేను ఇంట్లో ఏ నాన్ వెజ్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నా సరే ఫస్ట్ ఆయిల్‌లో షాజీరా వేసుకుంటానండి. ఇది జీలకర్రలాగే ఉంటుంది గానీ ఇంకొంచెం సన్నగా పొడవుగా ఉంటుందనమాట. నాన్ వెజ్ రెసిపీస్‌కి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి షాజీరా. ఫస్ట్ ఆయిల్‌లో షాజీరా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి ఫ్రై చేసుకుంటాను. ఈరోజు నా మనసంతా కూడా ఆంధ్రాలోనే ఉందండి. లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను కదా! నా పెద్ద కూతురి మెచ్యూర్ ఫంక్షన్ జరుగుతుంది అని. అంటే మా తోటికోడలు గారి అమ్మాయి ఫంక్షన్ అని చెప్పాను కదండీ! ఈరోజే అనమాట. ఆంధ్రాలో ఏమైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు వాటికి నేను వెళ్ళలేకపోయాననుకోండి, ఆ రోజంతా కూడా చాలా బాధపడుతూ ఉంటాననమాట. ఫంక్షన్ జరుగుతున్న రోజైతే చాలా బాధొచ్చేస్తుంది నాకు. అక్కడ వాళ్ళు రాలేదు అని అనుకుంటారు గానీ, మనం ఎందుకు రాలేదో వాళ్ళకి తెలీదు. మనం ఇక్కడ ఎంత బాధపడుతున్నామో కూడా వాళ్ళకి తెలీదు కదండీ! ఈరోజు మార్నింగ్ నేను నా పెద్ద కూతురికి ఫోను చేశానండి. "నువ్వు నా ఫంక్షన్‌కి రాలేదు కదా పెద్దమ్మ" అని కోపంగా మాట్లాడింది. రాలేనందుకు వాళ్ళకి చాలా బాధుంటుందండి. బట్ మేము వెళ్ళలేనందుకు మాకు వాళ్ళకంటే ఎక్కువ బాధుంటుందనమాట. అది ఎవ్వరికీ తెలీదు. నేను వెళ్ళడానికి చాలా ట్రై చేశాను. బట్ ఇక్కడి నుంచి నెక్స్ట్ మంత్ 20 వరకు కూడా టికెట్స్ లేవండి అసలు. వెయిటింగ్ లిస్ట్ అనమాట టికెట్స్ అన్నీ కూడా. నేను జూన్ ఫస్ట్ వీక్‌కి టికెట్స్ తీసుకున్నాను కదండీ! అవి కూడా నాకు వెయిటింగ్ లిస్టే ఉన్నాయన్నమాట. కన్ఫర్మ్డ్ టికెట్స్ అయితే దొరకలేదు. ఇప్పుడు రైల్వే రూల్స్ అన్నీ మారిపోయాయండి. వెయిటింగ్ లిస్ట్ ఉంటే గనక ఇదివరకు ఎలాగోలాగా టీసీని మేనేజ్ చేసి అలా వచ్చేసేవాళ్ళం. ఇప్పుడు అలా లేదనమాట. వెయిటింగ్ లిస్ట్ ఉంటే గనక అసలు రైల్వే స్టేషన్‌లోకి కూడా రానివ్వట్లేదు. అలా ఉందనమాట. మా తోటికోడలు వాళ్ళేంటంటే 1 వీక్‌లో ఫంక్షన్ పెట్టేసుకున్నారనమాట. చాలా తొందరగా సెవెంత్ డేనే ఫంక్షన్ పెట్టేసుకున్నారు. సో, అందుకని నాకు టికెట్స్ తీసుకోవడానికి, రావడానికి
కుదరలేదు. దూరంగా ఉంటే ఇన్ని కష్టాలు ఉంటాయన్నమాట. అదే ఆంధ్రాలోనే ఉంటే గనక అందరికంటే ముందు నేనే వెళ్ళేదాన్ని కదా అక్కడికి. నేనే అక్కడ ఉండేదాన్ని కదా అని అనిపిస్తుందన్నమాట. ఇంకా దూరంగా ఉన్నప్పుడు ఇటువంటి కష్టాలు తప్పవు కదండీ! కొన్ని కొన్ని ఫ్యామిలీ ఫంక్షన్స్ మిస్ అవుతున్నప్పుడు అనిపిస్తూ ఉంటుందన్నమాట. అస్సలు ఇంత దూరంలో ఉండకూడదు. అందరికి దగ్గరగా ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి టైంలో చాలా బాధొచ్చేస్తుందనమాట. ఇంకా తప్పదు కదండీ దూరంగా ఉన్నప్పుడు. ఇక్కడ నేను చాలా సింపుల్‌గా ఎక్కువ మషాలాలు లాంటివి లేకుండా చాలా టేస్టీ చికెన్ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. స్టవ్ పై మూకుడు పెట్టుకొని అందులో నేను కొంచెం షాజీరా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్‌ని చీరికలుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక 3, 4 పచ్చిమిరపకాయలు కూడా చీరికలుగా కట్ చేసుకొని ఆయిల్‌లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ బాగా మగ్గాలనమాట. అప్పుడే టేస్ట్ బావుంటుంది. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత అందులో ఫ్రెష్‌గా దంచిన 1 ½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత, ఇందులో మనం ముందుగా క్లీన్ చేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసి, ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం జీరా పౌడర్ కూడా వేసి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ చికెన్‌ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇంట్లో నాన్ వెజ్ రెసిపీస్ ఏం ప్రిపేర్ చేసినా సరే పక్కన రసం కంపల్సరీ ఉండాలి. మేమైతే దీన్ని చారు అంటామండి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటో, ఉప్పు, కారం, చింతపండు, ధనియాలు కానీ లేదంటే ధనియాల పౌడర్ కానీ వేస్తాను. అలాగే కొంచెం అల్లాన్ని కచ్చాబచ్చాగా దంచి వేస్తాననమాట. ఇంతే. ఇప్పుడు వీటన్నింటిని కూడా బాగా మరిగించి పోపు వేసుకుంటే చారు రెడీ అవుతుంది. మా పిల్లలకి చాలా ఇష్టమండి. మా సైడ్ అందరూ కూడా చారు ఇదే విధంగా ప్రిపేర్ చేస్తారు. ఇంకా అందులో ఎటువంటి రసం పౌడర్స్ గానీ ఏమి వేసుకోనవసరం లేదు. టేస్ట్ చాలా బావుంటుంది. రసం మరిగేటప్పుడు కంపల్సరీ ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. ఇక్కడ ఒక పక్కన రైస్ పెట్టేసాను. చికెన్ ఫ్రై కూడా రెడీ అవుతుంది. ఇక్కడ చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మధ్య మధ్యలో తిప్పుతూ చికెన్ ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. లైట్ గ్రేవీ ఉంటూ ఈ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్‌లో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే ఈ టైంలో కొంచెం గరం మసాలా కానీ, చికెన్ మసాలా కానీ వేసుకోవచ్చు. నేనైతే ఇంకా గరం మసాలా, చికెన్ మసాలా లాంటివి ఏవి వేయట్లేదండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా ఈ విధంగా నేను చికెన్ ఫ్రై ప్రిపేర్ చేస్తాను. ఇక్కడ నేను చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసిన ఈ కడాయి చూసారు కదండీ! నేను ఇది ఇండస్ వ్యాలీ వెబ్‌సైట్ నుంచి తీసుకున్నాను. స్టెయిన్‌లెస్ స్టీల్ కడాయి. ఇటువంటి ఫ్రై ఐటెమ్స్ అలాగే కర్రీస్ లాంటివి కూడా నేను ఎక్కువగా ఈ కడాయిలోనే ప్రిపేర్ చేస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇది త్రిబుల్ లేయర్ థిక్‌నెస్‌తో ఉంటుందనమాట. అస్సలు అడుగంటదు. క్వాలిటీ అయితే చాలా బావుంది. మీరు ఇండస్ వ్యాలీలో తీసుకోవాలి అనుకుంటే గనక నా కూపన్ కోడ్ లక్ష్మి12 యూజ్ చేస్తే మీకు ఎక్స్‌ట్రా 12% డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇక్కడ వంట పనైతే కంప్లీట్ అయిపోయిందండి. పిల్లలిద్దరికీ టిఫిన్ ఇస్తున్నాను. ఈరోజు కరెంట్ లేదు కదా! చట్నీ ఏం ప్రిపేర్ చేయలేదు. కారప్పొడి, నెయ్యి వేసిస్తున్నాను. ఇది అవిసె గింజలు, నువ్వుల కారప్పొడండి. అంటే ఫ్లాక్స్ సీడ్ కారప్పొడనమాట. నేను 2, 3 వీడియోస్‌లో ఈ కారప్పొడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించాను. ఎప్పుడు ఇంట్లో ఉంటుందండి. అయిపోయిన వెంటనే మళ్ళీ ప్రిపేర్ చేస్తాను. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ చాలా ఇష్టం. రైస్‌లో కలుపుకొని తినడానికి కూడా ఈ కారప్పొడి చాలా బావుంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు బ్రేక్‌ఫాస్ట్ చేసేసి, స్నానాలు చేసేసి ట్యూషన్‌కైతే వెళ్ళిపోతున్నారు. మార్నింగ్ 10:00 నుంచి 12, 12:30 ఆ టైం వరకు చెప్తారనమాట. వాళ్ళిద్దరూ ట్యూషన్‌కైతే వెళ్ళిపోయారు. రాత్రి ఫుల్లుగా మబ్బు పట్టేసి, ఉరుములు ఉరుముతూ విపరీతమైన గాలి, కొంతసేపు వడగళ్ళ వర్షం అయితే పడిందండి. మార్నింగే ఎండ అయితే వచ్చేసింది. చూసారు కదా! చాలా ఎండగా ఉందనమాట. ఇక్కడ ఎంత వర్షం పడినా తెలీదనమాట. మా కాలనీలో అస్సలు తెలీదండి. ఎంత వర్షం పడినా సరే, మార్నింగ్‌కి మామూలుగానే ఇట్లాగే ఉంటుందనమాట. ఇక్కడ మార్నింగ్ అంతా చాలా ఎండగా ఉంటుంది గానీ, ఈవినింగ్ అయ్యేసరికి గాలి వీస్తూ కొంచెం చల్లబడుతుంది. హాయ్ అండి, ఈరోజు మా లంచ్ మళ్ళీ స్టార్టింగా? మళ్ళీ చెప్పండి అయితే. హాయ్ అండి, ఈరోజు మా లంచ్ రసం ఇంకేమో లెగ్ పీస్ తిన్నామనుకో చాలా బాగుంటుందండి. తినండి తినండి. ఈరోజు ట్యూషన్ లేదా అండి మీకు? ఎందుకు లేదు చెప్పండి. కరెంట్ లేదంట. మీ మిస్ వాళ్ళ ఇంట్లో కరెంట్ లేదు, వాటర్ లేదు.
చీకటిగా ఉందా మిస్ వాళ్ళ ఇంట్లో? ఫ్యాన్లు అవి తిరగట్లేదా, అందుకే పంపించేశారా? తాతయ్య గారు అందరూ బయట కూర్చున్నారు కదా కానీ ఎవరికే కరెంట్ లేదు. సాహితీ సాత్విక్ ఇద్దరు ట్యూషన్కి వెళ్ళారు కానీ ఇంకా వెంటనే వచ్చేసారండి. ఎందుకంటే ఇంకా రాత్రి నుంచి పవర్ కట్ కాబట్టి ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. ఇంకా కాలనీలో చాలామందికి వాటర్ లేదు, కరెంట్ లేక ఫ్యాన్లు అవి తిరగక అందరూ బయట కూర్చుని ఉన్నారనమాట. ఇప్పుడు టైం 12:30 అవుతుందండి. సాహితీ సాత్విక్ ఇద్దరు భోజనం చేస్తున్నారు. నేను సాహితమ్మ కోసం మీషోలో కొన్ని ఫ్రాకులు తీసుకున్నాను అని చెప్పాను కదా, అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను. హాయ్ అండి, రీసెంట్గా నేను మీషోలో డైలీ వేర్ శారీస్ తీసుకున్నాను కదండి. ఆ శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది హానెస్ట్ రివ్యూ ఇస్తూ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదండి. ఆ వీడియో చాలామందికి నచ్చింది, చాలామందికి ఆ శారీస్ కూడా నచ్చాయి అనమాట. ఒక 25 మెంబర్స్ వరకు ఆ శారీస్ తీసుకున్నారు. చాలా బాగున్నాయి లక్ష్మి గారు అని ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు మెసేజ్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. ఇంకా అదేవిధంగా సాహితమ్మకి కూడా నేను మీషోలో కొన్ని ఫ్రాకులు తీసుకున్నాను. ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను. సాహితమ్మకి గౌన్లు అంటే చాలా ఇష్టం అండి. అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు యూనిఫామ్ ప్యాంటు షర్ట్ కదా అవి వేసుకుని వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఏదో ఒక నైట్ డ్రెస్, టీ షర్ట్, ప్యాంటు అలా వేసుకుంటుంది అనమాట. గౌన్లు చాలా తక్కువ ఉన్నాయి. సాహితమ్మకి చాలా ఇష్టం గౌన్లు అంటే. ఆంధ్రాలో ఉన్నాయన్నమాట ఆ గౌన్లు కూడా 2-3 ఉన్నాయండి. అవి అక్కడికి వెళ్ళినప్పుడే వేసుకుంటూ ఉంటుంది. ఇంకా సాహితమ్మ కోసం ఒక 4 ఫ్రాక్లు అయితే నేను మీషోలో తీసుకున్నాను. వీటి కాస్ట్ కూడా చాలా తక్కువే అండి. వీటి లింక్స్ అన్నీ కూడా నేను కమ్యూనిటీలో అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఫ్రాక్ అయితే ఇలా వస్తుంది. ఇది కాటన్ అని అనుకున్నానండి, బట్ కాటన్ కాదు, ఇది కాటన్ సిల్క్ మిక్స్ అనమాట. లోపల ఒక చిన్న కోట్ లాగా వచ్చింది. ఇది లోపల వేసుకుని పైన ఇట్లా వేసుకోవాలి. ఇవన్నీ కూడా సాహితమ్మకి వేసి కూడా చూపిస్తానండి. ఇవన్నీ చూపించిన తర్వాత సాహితమ్మ వేసుకున్న వీడియో కూడా పోస్ట్ చేస్తాను, అది కూడా చూడండి. మీకు ఒక ఐడియా ఉంటుంది కదా పిల్లలకి వేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది. సో ఈ ఫ్రాక్ ఇలా ఉంటుందండి. చాలా బాగుంది లుక్ అయితే. సాహితమ్మకి వేశాను, చాలా అందంగా ఉంది. ఇది కాటన్ కాదండి, ముందే చెప్తున్నాను, కాటన్ సిల్క్ మిక్స్ అనమాట. బట్ మనం సమ్మర్లో కూడా వేయడానికి బాగానే ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అవి ఉన్నప్పుడు వేయడానికి బాగుంటుంది. లుక్ చాలా బాగుందన్నమాట. సాహితమ్మకి వేసి చూశాను కదండి, చాలా అందంగా ఉంది. సో లోపల ఈ విధంగా వచ్చింది కదండి కోటు, అది చాలా చిన్నగానే ఇక్కడ వరకే ఉందన్నమాట. అంటే ఇక్కడ వరకు ఉంది అంతే. ఇంకొంచెం లాంగ్ ఇచ్చుంటే బాగుండేది అని అనిపించింది. బట్ లుక్ అయితే చాలా బాగుందండి. వీటిలో కలర్స్ ఆప్షన్స్ లేవు, ఈ ఒక్క కలరే అవైలబుల్ ఉంది. అయితే సైజెస్ మాత్రం చాలా ఉన్నాయండి. నేను సాహితమ్మకి పెట్టిన సైజు 9 to 10 ఇయర్స్కి పెట్టాను. సాహితమ్మకి ఇప్పుడు 8 ఇయర్స్ కదండి. నేను దానికి పెట్టిన సైజు 9 to 10 ఇయర్స్కి పెట్టానండి. బట్ ఇంత వచ్చిందనమాట. సో దాన్ని బట్టి మీరు సైజు చూసుకోవాల్సి ఉంటుంది. మీరు మీ పిల్లల ఏజ్ కంటే కూడా ఒక 2 ఇయర్స్ ఎక్కువే పెట్టుకోండి. సో అప్పుడే మనకి కరెక్ట్ సైజ్ అనేది వస్తుందన్నమాట. ఒకవేళ పొడవు అయినా కూడా పర్వాలేదు కానీ కొంచెం షార్ట్ అవుతేనే ప్రాబ్లం కదండి. సో బట్ ఇది సాహితమ్మకి మోకాల వరకే వచ్చిందండి. బట్ అందంగా ఉంది సాహితమ్మ, ఈ డ్రెస్లో క్యూట్గా ఉంది అన్నట్టు ఉంచేసాను అనమాట. రిటర్న్ అయితే ఇవ్వలేదు. సో ఫస్ట్ డ్రెస్ అయితే ఇది చాలా బాగుందండి. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కనుక తీసుకోవచ్చు. నాకు బాగా నచ్చింది. ఈ డ్రెస్లో సాహితమ్మ ఎలా ఉంది ఏంటి అనేది నేను లాస్ట్లో చూపిస్తాను. ఇంకా సెకండ్ ఫ్రాక్ అయితే ఇదన్నమాట. ఇది కూడా చాలా బాగుందండి. నేను తీసుకున్న ఫ్రాక్లు అన్నిటిలో నాకు బాగా నచ్చింది ఇదే. ఇది కూడా నేను 9 to 10 ఇయర్స్కే పెట్టానండి. కానీ సైజ్ చూసారు కదా ఎంత వచ్చింది. ఇది కూడా మోకాలకి కొంచెం కిందకు వచ్చింది అంతే. సో సైజ్ ఆ విధంగా మనం చూసి పెట్టుకోవాలండి. మీరు కరెక్ట్ ఏజ్ కరెక్ట్ సైజ్ పెట్టారనుకోండి, మీ పిల్లలకి 8 ఇయర్స్ అంటే కనుక 8 ఇయర్స్కే పెట్టారనుకోండి చాలా షార్ట్గా వస్తుంది, ముందే చెప్తున్నాను. ఒక 2 ఇయర్స్ ఎక్కువే పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి కరెక్ట్ సైజ్ వస్తుంది. ఇది మిడిల్లో ఈ విధంగా ఎలాస్టిక్ వచ్చిందండి. మనకి కొంచెం లావుగా ఉన్న పిల్లలకైనా సరే చాలా ఈజీగా పట్టేస్తుంది, బాగుంటుంది కూడా. సో లోపల మనకి లైనింగ్ కూడా వచ్చింది. ఫ్రాక్ అయితే చాలా బాగుందండి. సాహితమ్మ వేసుకుంటే చాలా నిండుగా ఉందన్నమాట, బాగుంది. వేసుకుంటే ఎలా ఉంటుందో కూడా నేను లాస్ట్లో చూపిస్తాను. ఈ ఫ్రాక్ కొంచెం కాస్ట్ ఎక్కువే అనుకుంటా అండి. కాస్ట్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను.
నెక్స్ట్ ఫ్రాక్ ఈ బ్లాక్ ఫ్రాక్ అండి. ఇది మనకి చూసినప్పుడు చాలా బాగుంది, చాలా నిండుగా ఉన్నట్టు అనిపించిందండి మనకి ఫోటోలో చూసినప్పుడు మీషోలో. బట్ వేస్తే ఎందుకో నాకు అంత లుక్ అనిపించలేదు. అంటే ఇది ఎలా ఉందంటే మనకి పల్చటి సిల్క్ శారీస్ ఉంటాయి కదండి, ఆ శారీని ఈ విధంగా ఫ్రాక్ లాగా కుట్టేసినట్టు అనిపించింది అనమాట. మనకి ఆన్లైన్లో చూసినంత లుక్ లేదు అని అనిపించింది. బట్ కొంతమంది పిల్లలకి కొంచెం బొద్దుగా అలా ఉన్న పిల్లలకి బాగానే ఉంటుందేమో అనిపించింది. నాకు ఇది అంత పెద్దగా ఏం నచ్చలేదండి. ఇంకా చూసి తీసుకోండి, తర్వాత మీ ఇష్టం. దీనికి లోపల లైనింగ్ ఉంది. బట్ ఈ ఫ్రాక్ క్లాత్ చాలా పలుచగా ఉందండి. ఇది సిల్క్ అనమాట, చాలా పలుచగా ఉంది. లోపల లైనింగ్ అయితే ఇచ్చారు. కాటన్ కూడా కాదండి, సిల్క్ ఇది. మనకి పైన కట్టుకోవడానికి ఈ విధంగా తాళ్ళు అనమాట. ఇది కూడా సాహితమ్మకి వేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది లాస్ట్లో చూపిస్తాను. ఇది అయితే నాకు పెద్దగా నచ్చలేదండి, తీసుకోవడం ఇంకా మీ ఇష్టం. ఇంకా లాస్ట్ ఫ్రాకులు ఇవ్వండి, నాకు చాలా బాగా నచ్చాయి ఇవైతే. ఇవి సమ్మర్లో కూడా వేయచ్చు మనం. బనియన్ కాటన్ క్లాత్ అండి, కాటనే, చాలా బాగున్నాయి ఇవైతే నాకు. ఇవి 2 పీస్ కాంబో అనమాట. ఇవి 2 వస్తాయి, మనం 2 తీసుకోవాలి. వీటిల్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. మీరు కావాలంటే లైట్ కలర్స్ చూస్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం డార్క్ కలర్సే తీసుకున్నానండి. పిల్లలకి లైట్ కలర్స్ తీస్తే కొంచెం ఎక్కువ పాడు చేసేస్తారు కదా, అందుకని నేను కొంచెం డార్క్ కలర్సే తీసుకున్నాను. ఆ 2 ముందు చూపించిన 2 ఫ్రాక్లు లైట్ కలర్స్ తీసుకున్నాను కదండి, అందుకని ఇవి కొంచెం డార్క్ కలర్ తీసుకున్నాను అనమాట. వీటిలో మనకి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అలాగే సైజులు కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇది కూడా నేను 9 to 10 ఇయర్సే పెట్టానండి, ఇంత వచ్చాయన్నమాట. ఇవి అయితే చాలా బాగా నచ్చాయి నాకు. వేస్తే చాలా మంచి లుక్ ఉందండి. సాహితమ్మకి వేశాను కదా, చాలా మంచి లుక్ ఉంది. ఇప్పుడు ఈ ఫ్రాక్లన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి సాహితమ్మకి వేసి కూడా చూపిస్తాను, ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసేయండి. ఫస్ట్ ఫ్రాక్ ఇదనమాట. లోపల చిన్న జాకెట్ లాగా వచ్చి పైన విధంగా జుబ్బా లాగా ఉందనమాట. ఈ ఫ్రాక్ అయితే సాహితమ్మకి చాలా బాగుందండి. సాహితమ్మ దగ్గర పింక్ కలర్ లెగ్గిన్ ఉందనమాట, అది వేసుకుంది కింద. అది తీసే అమ్మ అంటే తీయలేదండి, అది తీసేసినా కూడా చాలా బాగుంది. కొన్ని ఫ్రాక్లు ఏంటంటే మనకి లెంత్ తక్కువగా ఉంటేనే అందంగా ఉంటాయండి, అటువంటి ఫ్రాకే అనమాట ఇది. ఇది నేను 9 to 10 ఇయర్స్కి పెడితే సాహితమ్మకి చిన్నగా అలా వచ్చిందనమాట, క్యూట్గా. లెగ్గిన్ తీయమంటే తీయలేదండి, తీస్తే బాగుందనమాట. అవి తీసేసి సాహితమ్మ దగ్గర పింక్ కలర్ షూస్ ఉన్నాయన్నమాట, అవి వేసుకుంటే చాలా మంచి లుక్ వచ్చింది. సో చాలా బాగుంది ఫ్రాక్ అయితే. ఇంకా రెండవది అయితే ఇదనమాట. నేను చెప్పాను కదండి, ఇది నాకు అంతగా ఏం నచ్చలేదు, సాహితమ్మకి వేస్తే ఇలా ఉందన్నమాట. ఇది నాకు పెద్ద అంతేం కాదండి, ఇదైతే నేను రికమెండ్ చేయట్లేదు తీసుకోమని. కాకపోతే లైట్ వెయిట్ అనమాట, అది అసలు వేసుకున్నట్టే లేదు, ఇలా ఉంది. అంత నిండుగా కూడా ఏమీ లేదు, లైట్ వెయిట్. దీన్ని మనం రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసేయచ్చండి. కలర్ పోవడం కానీ, డిమ్ అవ్వడం కానీ, షింక్ అవ్వడం కానీ అలా ఏమి ఉండదు అనమాట. అండ్ డైలీ వేర్కి యూస్ చేయాలి అనుకుంటే కనుక తీసుకోండి, నాకైతే పెద్దగా నచ్చలేదు. దీని లోపల మనం ఏదైనా వైట్ టీ షర్ట్ లాంటిది ఏదైనా ఉంటే కనుక వేసుకోవచ్చండి. వేసుకుని పైన ఇది వేసుకుంటే ఇంకా మంచి లుక్ వస్తుంది. లోపల వైట్ టీ షర్ట్ లాంటిది ఏదైనా వేసుకుంటే గనక చాలా మంచి లుక్ అయితే వచ్చిందండి. మీకు పక్కన ఫోటో యాడ్ చేశాను కదా, చూడండి. ఫస్ట్ ఫ్రాక్ వచ్చింది కదా, ఆ వైట్ జాకెట్ దీని మీద వేస్తే చాలా మంచి లుక్ అయితే ఉందన్నమాట. ఈ విధంగా వేసుకుంటే అసలు అంత నిండుగా లేదు, అంత బాగాలేదనిపించింది. వైట్ టీ షర్ట్ ఏదైనా ఉంటే కనుక లోపల వేసుకోండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఫ్రాక్ అయితే ఇదనమాట. ఇది కాంబో సెట్ అండి, మనం 2 తీసుకోవాలన్నమాట, 2 కలర్స్ తీసుకోవచ్చు. వీటిలో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, సైజులు కూడా చాలా అవైలబుల్ ఉన్నాయన్నమాట. 10 to 14 ఇయర్స్ వరకు కూడా ఉన్నట్టున్నాయి. నేను చూసినప్పుడు ఉన్నాయండి, ఇప్పుడు ఉన్నాయో లేదో తెలీదు. నేను 9 to 10 ఇయర్స్కి తీసుకున్నాను సాహితమ్మకి. చూసారు కదా, అంత లెంత్ అయితే వచ్చింది. మీరు సైజు చూసి తీసుకోండి. మీ పిల్లల సైజ్ కంటే కూడా ఒక 2 ఇయర్స్ పెద్దగా పెట్టుకుంటేనే మనకి కరెక్ట్ సైజ్ వస్తుంది. ఇదైతే చాలా బాగున్నాయండి, 2 కలర్స్ కూడా చాలా బాగున్నాయి. సాహితమ్మకి చాలా మంచి లుక్ ఉందన్నమాట ఈ ఫ్రాకుల్లో, చాలా బాగున్నాయి. మనం చిన్న చిన్న పార్టీస్కి, బర్త్డే పార్టీస్కి అవి వేసుకు వెళ్ళడానికి, బయటకి ఎక్కడికైనా అకేషన్స్కి అవి వెళ్ళినప్పుడు వేయడానికి కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఫ్రాక్ అయితే ఇదన్నమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి, సాహితమ్మకు కూడా బాగా నచ్చింది.
ఇది కాస్ట్ కూడా చాలా తక్కువ అండి, 230 రూపీస్ ఏమో ఉంది. నేను తీసుకున్న ఫ్రాక్లు అన్నీ కూడా 400 లోపేనండి, చాలా తక్కువ కాస్టే. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఆ బ్లాక్ ఫ్రాక్ చూపించాను కదా, అదొక్కటి నాకు నచ్చలేదు. మిగిలినవన్నీ కూడా మనం తీసుకున్న ప్రైస్కి వర్త్ అండి, చాలా బాగున్నాయి. ఇప్పుడు సాహితమ్మ వేసుకున్న ఈ ఫ్రాక్ ఉంది కదా, దీన్ని రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చండి, మిషన్ వాష్ కూడా చేయొచ్చు అనమాట. కలర్ దిగిపోవడం కానీ షింక్ అవ్వడం కానీ అలా ఏమి ఉండదన్నమాట. చాలా బాగుంది ఫ్రాక్ అయితే. చూసారు కదా, మా సాహితమ్మకి బాగా నచ్చిందనమాట. ఇది మిడిల్లో ఎలాస్టిక్ ఉందండి, కొంచెం బొద్దుగా ఉన్న పిల్లలకి కూడా చాలా మంచిగా ఫిట్ అవుతుంది, బాగుంది. ఈ ఫ్రాక్ అయితే మీకు 14 to 15 ఇయర్స్ వరకు కూడా, ఆ సైజ్ వరకు కూడా అవైలబుల్ ఉందండి. క్వాలిటీ చాలా బాగుంది అండ్ నేను హైలీ రికమెండ్ చేస్తున్నాను. నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి. 14 to 15 ఇయర్స్ వరకు కూడా అవైలబుల్ ఉందన్నమాట. చూసారు కదండి, మా సాహితమ్మకి తీసుకున్న ఫ్రాక్లు అన్నీ కూడా వేసుకుంది. సాహితమ్మకి ఏ ఫ్రాక్ బాగుంది తప్పకుండా కామెంట్ చేయండి. ఈ ఫ్రాక్ ఉంది కదండి, ఇది నేను చూసుకోలేదనుకుంటా, క్వాంటిటీ 2 పెట్టేసినట్టున్నాను. 2 వచ్చేసాయండి, 2 యూస్ చేసేస్తుంది సాహితమ్మ అయితే. బట్ కాస్ట్ మాత్రం ఒకటే పడిందండి, ఒక పీస్కే పడింది. అది బై మిస్టేక్ వచ్చిందో ఏమో నాకు తెలియలేదు, కానీ నాకైతే 2 ఫ్రాక్లు వచ్చాయన్నమాట. సాహితమ్మ 2 యూస్ చేసేస్తుంది. మనం లోపల ఇది తీసేసి వేసుకున్నా కూడా చాలా బాగుందండి. ఇదైతే క్లాత్ అవి చాలా బాగుంది. ఇది కలర్ పోవడం కానీ షింక్ అవ్వడం కానీ ఏమీ ఉండదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను 2 టైమ్స్ వాష్ చేసేసాను. సాహితమ్మ రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసేస్తుంది అనమాట. ఇంక ఇది కొంచెం షార్ట్గా ఉంది కదా అని నేను రెగ్యులర్గా వేసేస్తున్నాను. చాలా బాగుందండి, కలర్ దిగటం కానీ అట్లా ఏమీ లేదనమాట. సో దీన్ని మనం రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసేయచ్చు, మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు. సో ఇది కూడా అంతే అండి, దీన్ని కూడా మనం రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చు, మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు. కలర్ దిగిపోవడం కానీ కలర్ డిమ్ అవడం కానీ అలా ఏమీ ఉండదు. ఇవి మాత్రం చూడాలి, ఇవి అసలు వేయలేదండి. ఇవి ఒకవేళ కలర్ కొంచెం దిగుతాయేమో, వేసిన తర్వాత తెలుస్తుంది. బట్ ఇవి వేస్తే మాత్రం లుక్ చాలా బాగుంది సాహితమ్మకి ఫ్రాక్లు అన్నిటిలో ఏ ఫ్రాక్ బాగుంది తప్పకుండా కామెంట్ చేయండి. వీటి లింక్స్ అన్నీ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కమ్యూనిటీలో కూడా యాడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఇష్టమైతే కనుక పిల్లలకి తీసుకోవాలి అనుకుంటే కనుక తప్పకుండా ఆ లింక్ పైన క్లిక్ చేసి తీసుకోండి. ఇంకా ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఫోన్లో ఛార్జింగ్ కూడా తక్కువగా ఉంది. రాత్రి నుంచి చెప్పాను కదండి కరెంట్ లేదు అని, ఇన్వర్టర్ మీద నడుస్తున్నాయి అనమాట. ఆ గదిలో ఫ్యాన్, ఈ గదిలో ఫ్యాన్. మార్నింగ్ నుంచి టీవీ కూడా ఆన్ చేయలేదు, ఎక్కడ ఆగిపోతుందో ఇన్వర్టర్ ఛార్జింగ్ అయిపోతుందేమో అని టీవీ కూడా ఆన్ చేయలేదు. అండ్ కాలనీలో ఎవ్వరికి కూడా కరెంట్ లేదండి. చాలా మందికి వాటర్ ప్రాబ్లం కూడా ఉందన్నమాట కాలనీలో. నాకైతే ఒక హాఫ్ బిందె వరకు వాటర్ ఉంది తాగడానికి, అవి అయిపోతే వాటర్ కూడా ఉండదు ఇప్పుడు, అలా ఉందన్నమాట. సో రాత్రి వచ్చిన వర్షానికి ఇక్కడ రాత్రి నుంచే పవర్ కట్. సో రాత్రి నుంచి ఇప్పటి వరకు ఇంకా కరెంట్ రాలేదు. ఇన్వర్టర్ మీద నడుస్తున్నాయి అనమాట. ఫోన్లో ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది. ఇంకా ఈరోజు ఊర్లో పాలకొల్లులో నా కూతురి ఫంక్షన్ జరుగుతుందండి, మెచ్యూర్ ఫంక్షన్. లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను కదా, మా తోటికోడలు గారు అమ్మాయి మెచ్యూర్ అయింది అని. ఇంక ఇప్పుడు సత్యకి వీడియో కాల్ చేస్తాను. వాళ్ళందరూ బిజీగా ఉంటారు నాకు తెలిసి. సో వీడియో కాల్ లిఫ్ట్ చేస్తే కనుక వాళ్ళందరితో ఒకసారి ఫోన్లో మాట్లాడేస్తాను, చూస్తాను. ఫంక్షన్ అంతా కూడా వీడియో కాల్లో చూస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.